హాయ్ ఎవ్రీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ కొన్ని కామెంట్స్లో అన్న త్రిబుల్ ఐటీలో స్పోర్ట్స్ గురించి వీడియో చేయన్నా అండ్ జిమ్ ఉంటుందా, ఇటువంటి కొన్ని కామన్ డౌట్స్కి అయితే నేను ఆన్సర్ కింద అయితే ఈ వీడియో చేస్తున్నాను. మేబీ థంబ్నెయిల్ చూసారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసిన ప్రతి స్పోర్టు లేదా ప్రతి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ వచ్చేసి త్రిబుల్ ఐటీ న్యూజివీడ్కి సంబంధించింది. నేను త్రిబుల్ ఐటీ న్యూజివీడ్లో చదువుతున్నాను కాబట్టి ఐ నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ త్రిబుల్ ఐటీ న్యూజివీడ్. సో ఓన్లీ ఈ వీడియోలో మెన్షన్ చేసిన విషయాలు మాత్రం త్రిబుల్ ఐటీ న్యూజివీడ్లో అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నేను ఉన్నాయే ఇక్కడ మీకు చూపించాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీ, ఒంగోలు అండ్ శ్రీకాకుళంలో ఉన్నాయో లేవో అయితే నాకైతే తెలియదు. సో అదొక విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. త్రిబుల్ ఐటీ స్పోర్ట్స్. సో ఏమేమి స్పోర్ట్స్ ఉంటాయంటే పర్టికులర్గా క్రికెట్ ఉంటుంది. క్రికెట్లో డిపిఎల్, ఈపీఎల్, పీపీఎల్, ఇంటర్ క్యాంపస్ ఇటువంటి ఒక 4 to 5 కైండ్స్ ఆఫ్ గేమ్స్ అది 4 to 5 కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఓకే, అది టెక్నాలజీ పక్కన పెట్టినా కానీ డిపిఎల్ అంటే డిపార్ట్మెంట్ ప్రీమియర్ లీగ్, అంటే బ్రాంచ్ వర్సెస్ బ్రాంచ్. ఆఫ్టర్ మీరు బీటెక్ వచ్చిన తర్వాత సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఇలా ఉన్నాయి అనుకోండి, సిఎస్సి వర్సెస్ ఈసీఈ, సిఎస్సి వర్సెస్ త్రిబుల్ ఇలా బ్రాంచ్ వర్సెస్ బ్రాంచ్ జరుగుతుంది. దాన్ని డిపిఎల్ అని అంటాం. ఈపీఎల్ అంటే ఎలక్ట్రికల్ ప్రీమియర్ లీగ్. మామూలుగా నేను త్రిబుల్ బ్రాంచ్ కాబట్టి త్రిబుల్ గురించి చెప్తున్నాను ఎగ్జాంపుల్ కింద. మా త్రిబుల్లోనే ఒక 7 to 8 టీమ్స్ అయిపోయి ఈపీఎల్ అనేది కండక్ట్ చేస్తారు, ఈ 7 to 8 టీమ్స్ని. అలానే ప్రతి బ్రాంచ్కి ఉంటుంది, సిఎస్సి, ఈసీఈలో సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీపీఎల్, పియూసీ ప్రీమియర్ లీగ్. మీలో పియూసీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, అంటే త్రిబుల్ ఐటీలో సీట్ రాగానే మిమ్మల్ని పియూసీ అని అయితే అంటారు. సో ఈ పియూసీ స్టూడెంట్స్ అందరూ కూడా ఆడడానికి వీలయ్యేలాగా పీపీఎల్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇంటర్ క్యాంపస్ ఉంటుంది. ఎవరైతే రెగ్యులర్గా క్రికెట్కి వెళ్ళి ప్రాక్టీస్ అయితే ఉంటారో వీళ్ళందరికీ ఇంటర్ క్యాంపస్, అంటే త్రిబుల్ ఐటీ న్యూజివీడ్ వర్సెస్ త్రిబుల్ ఐటీ శ్రీకాకుళం, లేదా త్రిబుల్ ఐటీ న్యూజివీడ్ వర్సెస్ త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీ, ఇలా ఇంటర్ క్యాంపస్ స్పోర్ట్స్ అయితే ఉంటాయి. సేమ్ అలానే వాలీబాల్ కూడా. కుదిరితే నేను ప్రతి గేము ఒక వీడియో అయితే పెడతాను, అంటే త్రిబుల్ ఐటీ న్యూజివీడ్లో అలా లైవ్లో ఆడుతున్నప్పుడు ఒక్కో గేమ్ అయితే ఒక 10 to 20 seconds వీడియో తీసి అయితే మీకు అప్లోడ్ చేస్తాను కుదిరితే. ఆఫ్టర్ ఐ విల్ గో టు కాలేజ్. ఆఫ్టర్ నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీకు అదైతే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వాలీబాల్ అది చెప్పాను. సేమ్ పైన క్రికెట్ ఎలా ఏ ఈవెంట్స్ జరుగుతాయో వాలీబాల్ కూడా అలానే ఈవెంట్స్ జరుగుతాయి. తర్వాత బాస్కెట్బాల్ అనేది జోన్స్ వైజ్ ఉంటుంది. అంటే ఇది కొంచెం నేషనల్ వైజ్ అనుకున్నా కానీ పర్లేదు, అంటే సౌత్ జోన్, నార్త్ జోన్ ఇలా జోన్స్ వైజ్ అయితే ఉంటుంది. కుదిరితే బాస్కెట్బాల్ కూడా వీడియో మీకు పెడతాను. షటిల్ అంటే బ్యాడ్మింటన్ కదా, బ్యాడ్మింటన్ అయితే విత్ ఇన్ ది కాలేజెస్, అంటే కాలేజెస్లో బ్రాంచ్ వర్సెస్ బ్రాంచ్, లేదా పియూసీలో అయితే క్లాస్ వర్సెస్ క్లాస్, ఇలా షటిల్ గేమ్ అయితే జరుగుతూ ఉంటుంది, కండక్ట్ చేస్తారు. వీటన్నిటికీ ఎవరైనా ట్రైనింగ్ ఇస్తారంటే నో, ప్రత్యేకంగా ఎవరు ట్రైనింగ్ అయితే ఇవ్వరు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పియూసీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు అనుకోండి ఏదైనా గేమ్లో, ఫర్ ఎగ్జాంపుల్ షటిల్ గేమ్లో పియూసీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు సీనియర్స్ ఉంటారు కదా, బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్, లేదా బీటెక్ ఫస్ట్ ఇయర్. ఈ సీనియర్స్తో పాటు మీరు రెగ్యులర్గా వెళ్ళి ఆడుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ట్రైన్ అవుతారు మీరు. మేబీ కాలేజ్కి వచ్చిన తర్వాత మీకు అలవాటు అవుతుంది. అండ్ చివరిలో ఒక పాయింట్ చెప్తాను, అది మీకు యూజ్ అవుతుంది. సో సాఫ్ట్ బాల్ అని ఒక గేమ్ ఉంటుంది, అది కూడా జోనల్ వైజే, అంటే సౌత్ జోన్, నార్త్ జోన్ ఇలా అయితే ఉంటుంది సాఫ్ట్ బాల్. ఈ ప్రతి దానిపైన ఒక వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఆఫ్టర్ ఓకే. అది నెక్స్ట్ చూద్దాం. సో ఫుట్బాల్ గురించి మీకు తెలిసిందే కదా. ఇది నాకు తెలిసినంత వరకు ఇంటర్ క్యాంపస్ ఉంటుంది, అంటే క్యాంపస్ వర్సెస్ క్యాంపస్. సో అదొకటి గుర్తుంచుకోండి. కబడ్డీ కూడా ఇంటర్ క్యాంపస్సే, కబడ్డీ గేమ్ కూడా ఉంది. క్యారమ్ అండ్ చెస్ వచ్చేసి మనం లోపల విత్ ఇన్ ది కాలేజెస్ అయితే ఆడుతూ ఉంటాం. అవి పర్టికులర్గా అంత ఎక్కువ జోన్స్ వైజ్ లేదా సంథింగ్ అలా అయితే జరగదు నాకు తెలిసినంత వరకు. మనం కాలేజ్ లోపల, హాస్టల్స్ లోపల ఆడుకుంటూ ఉంటాం. అండ్ ఈ క్యారమ్, చెస్ బోర్డ్ అనేది మనకి కేర్ టేకర్ రూమ్లో అవైలబుల్గా ఉంటాయి. సో వీ కెన్ టేక్ దోస్ ఫ్రమ్ దేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేబుల్ టెన్నిస్ అంటే మీకు తెలుసు లేదో నాకు తెలీదు. టేబుల్ టెన్నిస్ అంటే ఒక టేబుల్ లాగా ఉంటుంది, మధ్యలో ఒక నెట్ లాగా ఉంటుంది, చిన్న నెట్, మనం బాల్ ఇచ్చుకుని కొడుతూ ఉంటాం. అది మేబీ చూస్తే తెలుస్తుంది మీకు. సో టేబుల్ టెన్నిస్ ఉంటుంది, కానీ అంత టేబుల్ టెన్నిస్ అయితే ఎక్కువ ఎవరు ఆడరు. సో దాన్ని ట్రైన్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆర్చరీ మీకు తెలుసు అనుకుంటా, బాణాలు వేయడం కూడా ఉంటుంది, అదొక స్పోర్ట్.
సో అది కూడా నేషనల్స్ వైజ్ ఉంటుంది అనుకుంటా. ఐఎమ్ నాట్ సో పర్టికులర్ అబౌట్ దట్. బట్ ట్రైనింగ్ అండ్ రోజు వాళ్ళైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. నాకెలా తెలుసు అంటే ఈ అన్ని విషయాలు, నేను కూడా ఎర్లీ మార్నింగ్ స్పోర్ట్స్ గట్రా వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు. అండ్ ఫెన్సింగ్ ఉంటుంది. ఫెన్సింగ్ నేషనల్ వైజ్ అయితే ఉంటుంది. ఫెన్సింగ్ కూడా రోజు ట్రైన్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకా ఎక్స్ట్రా వచ్చేసి మృదంగం. ఇవన్నీ పైన మెన్షన్ చేసినవన్నీ స్పోర్ట్స్కి సంబంధించినవి. కింద కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్కి సంబంధించినవి. మృదంగం అని ఒకటి ఉంటుంది, మీకు తెలిసిందే కదా. అంటే ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉంటాయి కదా, ఇన్స్ట్రుమెంటల్స్ అంటే మృదంగం, తబలా ఇటువంటి నేర్పిస్తారు, సార్ వాళ్ళు ఉంటారు. సో మీరు కుదిరితే జాయిన్ అవ్వండి, నేను మెన్షన్ చేస్తాను లాస్ట్లో మీరు ఏం చేయాలో. సంగీతం కూడా ఉంటుంది, వోకల్స్ అని అంటారు. మీరు ఎవరైతే సాంగ్స్ ఇంట్రెస్టెడో వాళ్ళు సంగీతంలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఎస్ఎం అని ఉంటుంది, స్టూడెంట్ మిత్ర. సో త్రిబుల్ నూజివీడ్ అయితే పర్టికులర్లీ ఈ స్టూడెంట్ మిత్ర అయితే ప్రతి మామూలుగా ఈ ఉమెన్స్ డే లేదా చిల్డ్రన్స్ డే లేదా సంథింగ్ స్టూడెంట్స్ డే ఇటువంటి ఎక్సెట్రా కొన్ని పర్టికులర్ స్పెషల్ డేస్కి వీళ్ళు కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే అవి చిన్నగా మనం జస్ట్ ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కోసం అవే టగ్ ఆఫ్ వార్ లేదా చైర్స్ గేమ్ ఇటువంటి ఎక్సెట్రా గేమ్స్. బాయ్స్కి జిమ్ ఉందని కూడా అడిగారు కదా. సో బాయ్స్కి జిమ్ అయితే రీసెంట్గానే ఎస్టాబ్లిష్ చేశారు. అది ఇంకా ఓపెన్ అయితే చేయలేదు, మేబీ మీరు వచ్చే లోపల ఓపెన్ అయితే చేయొచ్చు. సో బాయ్స్కి జిమ్ కూడా ఉంది త్రిబుల్ నూజివీడ్లో. గర్ల్స్కి జిమ్ ఉందా అంటే అది జిమ్ అంటారో వేరేది ఏమంటారో నాకైతే తెలియదు, కానీ ఒక శాక్ అని ఒకటి ఉంటుంది, స్టూడెంట్ యాక్టివిటీ సెల్ అని. ఆ శాక్ బయట ఒక చిన్న పార్క్ లాగా ఉంటుంది, పార్క్ అని కూడా అనకూడదేమో మేబీ. దాంట్లో గర్ల్స్కి కొంచెం వర్కౌట్ చేసుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్ అయితే ఉంటాయి. మేబీ దాన్ని జిమ్ అనకపోవడమే బెటర్. అండ్ గేమ్ స్టాల్స్ అని ఇక్కడ పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేశానంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కాలేజ్లో, అట్లనే టెగ్జైట్ లేదా సిగ్నస్ లేదా ఇటువంటి కొన్ని ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఈవెంట్స్ జరిగినప్పుడు గేమ్ స్టాల్స్ అనేవి పెడతా ఉంటారు, చిన్న గేమ్స్. ఆ గేమ్స్లో మనం ఆడొచ్చు, ఒకవేళ విన్ అయితే మనకి మనీ వస్తుంది, లోస్ అయితే మనకి మనీ పోతుంది. ఇలా గేమ్ స్టాల్స్ మేము కూడా పెట్టాం లాస్ట్ ఇయర్ గేమ్ స్టాల్. సో అది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కింద. అండ్ పైన వాటన్నిటికి చిన్న స్టార్లు ఇచ్చి కింద ఓన్లీ 3 ఈవెంట్స్కి మాత్రం పెద్ద స్టార్ ఇచ్చాను నేను, మీరు ఎక్కడ చెక్ చేశారో లేదు. అవి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అండ్ యోగా. సో పెద్ద స్టార్ ఎందుకు ఇచ్చానంటే, పైన మెన్షన్ చేసిన ప్రతి దానికి మీరు ఏదైనా నేషనల్స్ వైజ్ లేదా కొంచెం ఎక్కువ జోనల్స్ వైజ్ వెళ్తే మీకు సర్టిఫికెట్స్ వస్తాయేమో, కానీ కింద ఈ 3 ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ సర్టిఫికెట్స్ అయితే ఉంటాయి. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అండ్ యోగా. ఎన్సీసీలో మీరు ఆర్డీసీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మీకు, అంటే మీరు బాగా ట్రైన్ అవ్వాలి. అండ్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇటువంటి చాలా ఉంటాయి, క్యాంప్స్ కూడా ఉంటుంది, గన్ ఫైరింగ్ ఇటువంటివి కూడా ఉంటాయి. మేము ఇవన్నీ చేసాం. నేను ఎన్సీసీ అండ్ యోగా రెండిట్లో జాయిన్ అయ్యాను, నా కోర్స్ కూడా అయిపోయింది. ఎన్సీసీ అండ్ యోగా, అది ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్లో. యోగా అయితే నేను జాయిన్ అవ్వలేదు, ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్లో నేను జాయిన్ అయ్యాను, నా కోర్స్ కూడా అయిపోయింది దాంట్లో. అండ్ నెక్స్ట్ యోగా వచ్చేసి మీకు నేషనల్ క్యాంప్స్ అటెండ్ అవుతూ ఉంటారు. మా ఫ్రెండ్స్ చాలామంది కాదు, కొంతమంది అయితే వెళ్ళరు, నాకు తెలిసిన మా ఫ్రెండ్స్. సో మీరు కుదిరితే ఏదైనా మీకు వన్స్ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోయే లోపల మంచి మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు పైన మెన్షన్ చేసిన దాంట్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. ఒకవేళ మీరు కొంచెం ఫిట్గా గట్టా ఉన్నా లేదా ఎక్సెట్రా అంటే నేను పర్టికులర్లీ త్రిబుల్ నూజివీడ్ గురించి చెప్తాను. ఎవరైతే త్రిబుల్ నూజివీడ్లో సీట్ వస్తుందో ఎవరికైతే, మీరందరూ ప్రతి ఈవెంట్లో కాకపోయినా అట్లీస్ట్ ఒక్క ఈవెంట్లో అయితే మీరు పార్టిసిపేట్ చేయండి, ఓకేనా. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అనేది డెవలప్ అవ్వాలి మైండ్లో. ఓన్లీ ఎప్పుడు మొబైల్స్, చదువు, దట్స్ నాట్ ఎడ్యుకేషన్ గురించి కాదు, అసలు మీ కాలేజ్ లైఫ్ బోరింగ్గా ఉండకూడదంటే. సో యూ గైస్, ఇట్స్ బెటర్ టు జాయిన్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దిస్. అది కూడా మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలంటే బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో జాయిన్ అవుతాను బ్రో అంటే కుదరదు, ఎందుకంటే అప్పుడు కొంచెం లైఫ్ సెటిలింగ్ టైం అది. మీరు ఆ టైంలో ఏం చేయాలంటే ఎక్స్ట్రా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అంటే గేట్ కానివ్వండి, లేదంటే ఏదైనా గ్రూప్ ఎగ్జామ్స్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేదంటే ఇంకా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూపీఎస్సీ లేదా ఎస్ఎస్సి, జేఈ ఇలా ఎక్స్ట్రా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి.
వాటన్నిటికి బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్ అండ్ బీటెక్ ఫోర్త్ ఇయర్లో ప్రిపేర్ అవ్వండి. కానీ పైన మెన్షన్ చేసిన వాటన్నిటిలో మామూలుగా ఒక అట్మోస్ట్ టైం అంటే సపోజ్ ఎన్సీసీ ఉందనుకోండి, ఎన్సీసీ 3 ఇయర్స్ ఉంటుంది కోర్సు. ఆ ఎన్సీసీ మీరు P1లో స్టార్ట్ చేస్తే E1కి వచ్చేసరికి అయిపోతుంది. సో మీరు అలా P1లో జాయిన్ అవ్వండి, దేంట్లో జాయిన్ అవ్వన్నా. ఒకవేళ P2లో జాయిన్ అవుతారన్నా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్రెస్ట్ పోతుంది. అది ఆటోమేటిక్గా ఎందుకు పోతుందో నాకైతే తెలీదు. బట్ నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే, ఇక్కడ పర్టికులర్గా మీరు దేంట్లో అయినా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు విత్ఇన్ కాలేజ్కి వచ్చేసిన వెంటనే ఈ ఈవెంట్స్ అన్నిటికి కొన్ని ఎంట్రన్స్ అంటే ఏం కాదు, కొంచెం మిమ్మల్ని తీసుకుంటారు. మిమ్మల్ని తీసుకున్నప్పుడు మీరు కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కొంచెం యాక్టివ్గా ఉండండి. సో యాక్టివ్గా ఉండి దాంట్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. ఒక ఈవెంట్ కాకపోతే ఇంకో ఈవెంట్, ఒకవేళ జాయిన్ చేసుకోకపోతే ఇంకో ఈవెంట్కి వెళ్ళి అన్న దాంట్లోకి వెళ్ళాను, దాంట్లో కూడా జాయిన్ చేసుకోలేదు, దీంట్లో అయినా జాయిన్ చేసుకోండి. అలా కొంచెం రిక్వెస్టింగ్ అడగండి. సో దట్ యు గైస్ కెన్ జాయిన్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఈవెంట్. సో మీరు P1లో స్టార్ట్ చేయండి జాయిన్ అవ్వడం, E1కి వచ్చేసరికి అయిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే P1, P2లో మీ సిమ్ గ్రేడ్ మార్క్స్ అయితే ఎక్కువ ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి మీ అకాడమిక్స్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. అకాడమిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే P1, P2లో మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ ఇటువంటి ఎగ్జామ్స్ రాసి ఐఐటీస్ లేదా ఎన్ఐటీస్కి వెళ్తారని అనుకుంటున్నారో వాళ్ళు ఒక ప్రాపర్ ప్లాన్తో ఉండండి. మీరు దేంట్లోనే ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడమే బెటర్ నాకు తెలిసినంత వరకు, ఓకే. సో దిస్ ఈజ్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. అండ్ నేను చెప్పినట్టుగానే కామెంట్స్లో పెట్టిన మ్యాక్సిమం ప్రతి కామెంట్కి ఏదో ఒక వీడియో రూపంలో నేనైతే ఆన్సర్ అయితే ఇస్తూ ఉంటున్నాను. సో this is for this today's video. If you have any doubts, let me know in the comment section. And thank you for watching up to now. Thank you and meet in the upcoming videos, guys. Bye.